Then coming to your personal, like your mom and she struggled a lot to raise you and విన్నాను. So do you want to Yes. discuss about your personal life something? And మీ తమ్ముడిని నువ్వు you are taking care of your brother అని కూడా విన్నాను. Yeah. Yeah. అంటే లైక్ మై మామ్ ఈజ్ ఎ సింగిల్ పేరెంట్. Mm. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల Obviously మామ్ అండ్ ప్రతి ఫ్యామిలీలో డాడ్ ఉంటాయి. కలిసి లేరు. Mm. అప్పటి నుంచి నేనే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వచ్చింది. దట్ ఇస్ వాట్ ఐ నీడెడ్. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ అంటే వీడియోలో అందరికి డిస్కస్ బయట ఏమనిపిస్తారంటే అబ్బా ఐశ్వర్య ఇలా సంపాదిస్తుంది అలా బ్యాంకాక్ వెళ్తుంది, సంపాదిస్తుంది. ఇక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది. సో నేను మనిషినే. ఈవెన్ లైక్ నేను కాకపోతే నా ఫ్యామిలీని ఎవరు బయటికి తీసుకెళ్తారు? నేను సంపాదించే దానిలో నేను కూడా కొన్ని సేవింగ్స్ చేసుకుని ఐ టేక్ దెమ్ టు ట్రిప్స్ అలా నేను చూపించాలి అనుకుంటాను. కానీ ఏదో ఉంది చూపించుకోలేదు. డూ యూ ట్రస్ట్ లైక్ అంటే బిలీవ్ చేస్తావా ఇప్పుడు వరకు నేను ఒక ఫ్లాట్ కూడా లేదు నాకు అంటే? నాకు తెలుసు కాబట్టి పర్సనల్ నీకు తెలుసు. బట్ పీపుల్ థింక్ దట్ వీళ్ళకి ఎక్కువ వచ్చేస్తాయి అని చెప్పి. బట్ ఎక్కువ ఏం రావండి. వీ పేడ్ వెరీ లెస్ అంటిల్ అన్లెస్ నువ్వు పెద్ద స్టార్ అయితే తప్ప. సో వచ్చిన దానిలోనే ఐఎమ్ హ్యాపీ. దట్స్ ఓకే. ఇంకా పెద్ద స్టార్ అవుతావు డెఫినెట్లీ. ఇంకా ఎందుకంటే యా అండ్ ఐ కెన్ సీ యు ఆర్ డౌన్ టు ఎర్త్. సో ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం వచ్చిన నేచర్ ఉన్నదాన్ని నువ్వు. ఓకేలే కానీ మరి అన్న అసలు నాకు ఎంతవరకు తమ్నేల్ కావాల్సింది కంటెంట్ ఏది ఇవ్వట్లేదు నువ్వు. కొంచెం స్టార్టింగ్ లో ఏముంది రేపు వేస్తాను తమ్నేల్ ఏమనంటే thumbnails కోసం కాదు బట్ యా ఆఫ్ కోర్స్ thumbnails కోసం కదా. ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నాకు ఇది చాలా క్యాజువల్ గా ఫార్మల్ గా ఉంది. మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం కదా రెగ్యులర్ గా అలానే అనిపిస్తుంది. మరి ఫార్మల్ గా ఉంది, క్యాజువల్ గా కావాలి, మోర్ క్యాజువల్ గా కావాలన్నమాట. సో ఎందుకు ఐశ్వర్య బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదబ్బా. బట్ పెళ్లి చేసుకుంటా హ్యాపీగా ఉన్నాను కదా మంచిగా. ఓకే గర్ల్ ఫ్రెండ్ ఉందా? బాయ్ ఫ్రెండ్ ఆఫ్ ఫ్యామిలీ అంటే ఆర్ యు వాంట్ హలో హోల్డ్ ఆన్ ఐమ్ స్ట్రైట్ బట్ ఇంటర్వ్యూలో ఇవన్నీ ఓకే స్ట్రైట్. ఓకే స్ట్రైట్ అంటే చిచి ఆపు అది కాదు టాపిక్. లైక్ పెళ్లి ఇప్పుడు అప్పుడే కాదు, ఇంకా చాలా లైఫ్ ఉంది. ఏంటి వచ్చేది? చాలా లైఫ్ ఉంది. ఐమ్ జస్ట్ 25. ఇంకా నేను కెరియర్ లో సెటిల్ అవ్వాలి, నా తమ్ముడు సెటిల్ అవ్వాలి. ఓకే సో దెర్ ఇస్ లాట్. తమ్ముడిని సెటిల్ చేసి నువ్వు కెరియర్ లో సెటిల్ అవ్వాలి. ఒకవేళ ఫిల్మ్ కెరియర్ లో సెటిల్ అవ్వకపోతే వాట్స్ నెక్స్ట్? I have my own plans. Okay. I want to start nice boutique and food restaurant and play school. I love kids. ఇన్ స్టార్ట్ చేస్తా ఒకేసారి? అన్నీ ఒకేసారి చేయలేను బట్ ఏది వర్కౌట్ అయితే అది. అంటే బ్యాకప్ ప్లాన్స్ అయితే ఉండాలి కదా.